మోడీ ప్రభుత్వము ఎంత చర్యలు తీసుకుంటుంటే అంతగా కొత్తగా పుట్టిస్తోంది చైనా. చైనా అనేటటువంటిది రాక్షస రాజ్యం అనలేం కానీ ఒక వితండ రాజ్యం, వితంతు రాజ్యం అనాలి. ఎందుకంటే భార్యాభర్తలు కలిసి ఉండేటటువంటి వ్యవస్థ కాదది. ఒకళ్ళే ఉండేటటువంటి వ్యవస్థ నడుపుతున్నారు. ఒక విచిత్రమైనటువంటి ధోరణితో ఉంటుంది. దాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేసుకునేది. భారతదేశంలో వాళ్ళకేమో దేవుడు పట్టడు, దేవుడు నచ్చడు, దేవాలయాలు నచ్చవు. అదే చైనా మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి దీపావళికి మందు సామాన్లు అమ్ముకుంటుంది, వినాయక చవితికి సామాన్లు అమ్ముకుంటుంది. అదేం దుర్మార్గం అంటే అంతే. అది వాళ్ళ యాటిట్యూడ్. అది పక్కన పెడితే వాళ్ళకి సంబంధించిన యాప్లు ఇండియాలో వద్దన్నాం, తీసేశారు. మళ్ళీ కొత్తవి పుట్టుకొస్తుంటాయి, కొత్త మోడల్లో తీసుకొస్తుంటుంది. తాజాగా 119 చైనీస్ యాప్స్ను గుర్తించింది నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలు. దాంతో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా తాజాగా దాంట్లో ఐడెంటిఫై చేస్తే మన వీడియోలు, మన వాయిస్లు ఇవన్నీ కూడా చైనాలోని హాంకాంగ్లో రికార్డ్ అవుతున్నాయి. వాళ్ళు దాన్ని మానిటర్ చేసుకుని వాడుతున్నారన్న విషయం బయటపడింది. దీంతో ఆయా యాప్స్ మీద బ్యాన్ పెట్టారు. ఐటీ యాక్ట్ 69A కింద కేసు పెట్టారు. ఎలాంటి యాప్స్? చేంజ్ యాప్, CHANG యాప్, చిల్లీ చాట్, CHILLCHAT, మొదటి C పెద్దక్షరం, మధ్యలో C పెద్దక్షరం, హనీ క్యామ్ లాంటి యాప్స్ని నిషేధించింది.